ఇప్పుడు తెలంగాణలో ఒక పెద్ద రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వస్తుంది. 521 కోట్లతో 160 ఎకరాలలో ఒక మ్యాసివ్ ఫెసిలిటీ నిర్మిస్తున్నారు. ఇది కేవలం ఒక ఫ్యాక్టరీ కాదు, ఇది తెలంగాణ ఎకానమీని చేంజ్ చేయగల ప్రాజెక్ట్. ఈ రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాజీపేట్ వరంగల్ ప్రాంతంలో నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ని రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్ నిర్మిస్తుంది. కన్స్ట్రక్షన్ ఇప్పటికే వేగంగా జరుగుతుంది. ఇక్కడ ఏదో సింపుల్ ట్రైన్ బోగి రిపేర్ చేయడం కాదు, డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. ముఖ్యంగా తయారు చేయబోయేది మెము ట్రైన్స్. మెము అంటే మెయిన్ లైన్ ఎలక్ట్రిక్ మల్టిపల్ యూనిట్. ఇవి మోస్ట్లీ షార్ట్ డిస్టెన్స్ అండ్ మీడియం డిస్టెన్స్ రూట్ లో యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ టు వరంగల్, విజయవాడ టు గుంటూరు ఇలా. అండ్ ఇది నార్మల్ ఫ్యాక్టరీ కాదు, ఇది మోడర్న్ రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ. ఇక్కడ ఉపయోగించే టెక్నాలజీస్ రోబోటిక్ పెయింటింగ్ సిస్టమ్స్, కంప్యూటరైజ్డ్ కటింగ్ మషిన్స్, మోడర్న్ మటీరియల్ హ్యాండ్లింగ్ సిస్టమ్స్, ఆటోమేటెడ్ ప్రొడక్షన్ లైన్స్. అంటే హ్యూమన్ లేబర్ మాత్రమే కాదు, ఆటోమేషన్ ప్లస్ రోబోటిక్స్ కూడా ఉంటాయి. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ యూనిట్ ని ఎకో ఫ్రెండ్లీ ఫెసిలిటీగా డిజైన్ చేస్తున్నారు. సోలార్ పవర్ ప్లాంట్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, నేచురల్ డే లైట్ వెంటిలేషన్. అంటే ఫ్యాక్టరీ రన్నింగ్ కూడా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అండ్ 1200కు పైగా డైరెక్ట్ జాబ్స్ ఉంటాయి. అలాగే ఇండైరెక్ట్ జాబ్స్ లైక్ ట్రాన్స్పోర్ట్, స్మాల్ ఇండస్ట్రీస్, స్పేర్ పార్ట్ సప్లయర్స్, లాజిస్టిక్స్ ఇలా వేల మంది ఎంప్లాయ్మెంట్ పొందే అవకాశం ఉంది. వరంగల్ రీజన్ ఇప్పుడు ఒక రైల్వే హబ్ లాగా మారే ఛాన్స్ ఉంది. ఈ ఫ్యాక్టరీ చుట్టూ చాలా స్మాల్ ఇండస్ట్రీస్ కూడా వస్తాయి. ఇలా కంప్లీట్ ఇండస్ట్రియల్ ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది. సో తెలంగాణలోనే ట్రైన్లు తయారయ్యే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఇది ఫ్యూచర్ లో తెలంగాణ ఎకానమీకి ఒక గేమ్ చేంజర్ కావచ్చు.